ఇప్పుడు మీరు వినబోయేది ఒక స్టోరీనా లేదా రియల్ ఇన్సిడెంటో తెలియదు కానీ ఈ స్టోరీని ఆధారంగా చేసుకుని తీసిన మూవీ ద కర్స్ ఆఫ్ లాలారోనా ద వీపింగ్ విమెన్. ఇంతకీ ఈ లాలారోనా ఎవరు, ఎందుకు రాత్రిపూట ఎప్పుడు ఏడుస్తూనే తిరుగుతుంటుంది అనేది తెలియాలంటే ఈ క్రీపీ స్టోరీని అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికో అనే గ్రామంలో మరియా అనే చాలా అందమైన అమ్మాయి ఉండేది. తను ఒక పేద కుటుంబంలో నివసించినప్పటికీ కూడా తన అందం గురించి గ్రామంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవారు. ఒకసారి ఒక డబ్బున్న మనిషి అదే గ్రామం నుండి వెళ్తుండగా తన చూపు మరియా మీద పడింది. అతను మరియాని చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు. అంతేకాకుండా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. విషయం తెలిసిన మరియా కూడా అతడు నచ్చి పెళ్లి చేసుకోవడానికి వెంటనే ఒప్పుకుంది. ఇద్దరూ అదే గ్రామంలోని ఒక ఇంట్లో తమ లైఫ్ని స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాల్లోనే వారిద్దరికీ పిల్లలు కూడా పుట్టారు. ఇలా పిల్లలతో వారి లైఫ్ చాలా హ్యాపీగా అంతా బాగానే ఉండేది. అలా అతడు బిజినెస్ పని మీద తరచూ సిటీకి వెళ్ళేవాడు. కొన్ని నెలల పాటు తిరిగి వచ్చేవాడు కాదు. ఇలా తరచూ జరుగుతూ ఉండగా కాలం గడిచే కొద్దీ బిజినెస్ అంటూ వెళ్ళిన అతడు తిరిగి రాలేదు. తను చాలా కాలానికి తిరిగి రాకపోయేసరికి మరియా బాధతో ఏడ్చి ఏడ్చి హెల్త్ అంతా పాడైపోయింది. అతని కోసం ఏడ్చి ఏడ్చి తన కళ్ళ చుట్టూ చారలు ఏర్పడ్డాయి. అందమైన ముఖం కాస్త అసహ్యకరంగా మారటం మొదలైంది. కొన్ని నెలల తర్వాత మరియాకు తెలుస్తుంది తన భర్త మరొక అందమైన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని. ఈ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన మరియా తన పిల్లల్ని తీసుకొని ఒక నది ఒడ్డున తీసుకెళ్లి బలవంతంగా ఆ పిల్లల్ని మించి చంపేస్తుంది. అలా నీళ్లలో మునిగిపోతున్న పిల్లల ఆక్రందనలు విన్న మరియా తాను ఎంతటి పొరపాటు చేశానని గ్రహిస్తుంది. కానీ తాను రియలైజ్ అయ్యే లోపే ఆ ప్రశాంతమైన నదిలో తన పిల్లలు కొట్టుకుపోతారు. ఆ బాధతో మరియా కూడా కొన్ని రోజులకి అదే నదిలో దూకి చనిపోతుంది. అక్కడ ప్రజలంటారు, చనిపోయాక తను స్వర్గలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు లోపలికి రానివ్వలేదని. అలాగే తన పిల్లల్ని వెతికేంత వరకు తనకి మోక్షం కలగదని. అప్పటి నుండి మరియా తన చనిపోయినా బ్రతికినా మనుషుల మధ్య తన ఇద్దరు పిల్లల్ని వెతుకుతూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి తిరుగుతూ ఉండేది అని, తన పిల్లల కోసం ఏడుస్తుండేదని. ఇలా చాలా కథలు వినిపిస్తాయి. ఆమె గురించి అంటారు, ఎక్కడెక్కడ నదులు సముద్రాలు ఉంటాయో అక్కడ అర్ధరాత్రి మరియా ఆత్మ గట్టి గట్టిగా రోదిస్తూ సౌండ్స్ వినిపిస్తుంటాయని. అందుకే అక్కడ ప్రజలు ఆమెని లాలారోనా అండ్ వీపింగ్ విమెన్ అని పిలుస్తారు. అంతేకాకుండా అక్కడ మగవాళ్ళు చెప్తారు, రాత్రిపూట ఎవ్వరూ నదులు సముద్రాల వైపు వెళ్ళకూడదని. ఎందుకంటే ఎవరైనా లాలారోనాను చూసినా లేదా తను ఏడ్చేటప్పుడు విన్నా వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోతుందట. అంతేకాకుండా ఆ మనిషి దారుణంగా చేస్తాడట. ఒకవేళ ఆ దారిలో వెళ్ళే ఒక పిల్లవాడు పొరపాటున ఆ ఏడుపు విని చూస్తే ఆమె తన పిల్లవాడనుకుని సారీ చెప్తుందట. అప్పుడు ఆ పిల్లవాడు ఏమి మాట్లాడకపోతే తన కొడుకు కాదని తెలిసి సముద్రంలోకి ఈడ్చుకుని వెళ్ళి చంపేస్తుందట. అంతా ఒక కథ అనుకుంటే పొరపాటే. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్తో ముడిపడి ఉంది. ఇలానే ఒకసారి మెక్సికోలో జీవనం సాగిస్తున్న ఒక కుటుంబంలో పెడ్రో అనే అబ్బాయితో జరిగింది. ఒకసారి పెడ్రో మరియు తన తమ్ముడు రాత్రి వరకు ఫుట్బాల్ ఆడుకుంటుండగా ఆ బాల్ వాళ్ళ ఇంటి దగ్గరలోని ఒక నదిలో పడింది. వాళ్ళిద్దరూ ఆ బాల్ వెతుక్కుంటూ ఆ నది దగ్గరికి వెళ్ళారు. సడన్గా అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ ఉన్న సౌండ్ వినిపిస్తుంది. పెడ్రో నదిలో వెళ్ళబోయాడు. అంతలో ఆ సౌండ్ విని అక్కడే ఆగిపోయాడు. కానీ తన తమ్ముడు అదంతా గమనించలేదు. ఆ బాల్ కోసం నదిలో వెళ్ళాడు. అంతలోనే పెడ్రో చూస్తాడు, ఆ నదిలో తెల్ల డ్రెస్లో ఒక మహిళ వస్తుంది. చూస్తుండగానే ఆమె తన తమ్ముడిని తన చేత్తో పట్టుకొని నదిలోకి లాక్కెళ్ళిపోతుంది. భయంతో తన తమ్ముడిని పిలుస్తాడు. అంతలో ఆమె మళ్ళీ పెడ్రో వెంట పడుతుంది. అతన్ని పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తుంది. పెడ్రో ఎలాగో అలాగా గట్టిగా తన కాళ్లతో గట్టిగా ఆమె చేతిని తన్ని అక్కడి నుంచి ఇంటివైపు పరిగెత్తాడు. ఇంటికెళ్ళి జరిగిందంతా తన నాన్నకి చెప్తాడు. రాత్రంతా తన తమ్ముడిని నది మొత్తం వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు.
అక్కడ ప్రజలు అంటారు లాలా రోనా అతన్ని తీసుకెళ్లిపోయి ఉంటుందని. చాలా సంవత్సరాలు గడిచిన పెట్రో తమ్ముడు ఎప్పటికీ తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఎప్పుడూ రాత్రిపూట నదిల వైపు, సముద్రాల వైపు వెళ్ళడం మానేశాడు. ఈ లాలా రోనా స్టోరీ ఇన్స్పైర్డ్తో చేసిన మూవీ రోనా ద కర్స్ ద వీపింగ్ విమెన్. ఐ హోప్ యూ లైక్ దిస్ చిల్లింగ్ రియల్ ఇన్సిడెంట్ హారర్ స్టోరీ. మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ లైఫ్లో జరిగి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.